అన్నోళ్ళకి సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఈ నరేష్ గారి మీద పడ్డ మచ్చ చెదిరిపోయే రోజు వచ్చింది. పొట్టోడు పొట్టోడు వీడే పీకుతాడు అనుకునే వాళ్ళకి వీడు మగాళ్ళ అని నిరూపించే రోజు వచ్చిందిరా. ఇవాళ నా పెళ్లి 10 గంటలకి పెళ్లి, సంవత్సరం తిరగగానే బారసాల బారసాల. అందరికి పెళ్లి కార్డులు ఇచ్చేసాను. ఇంకొక నా స్కూల్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. నేను పెళ్లి చేసుకోబోయేది నా క్లాస్మేట్ ని. దానికి తెలిసిందంటే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు ఎదవా. అరే రామ్ ప్రసాద్ दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ఎందుకే దేనికి వచ్చో మ్యాటర్ చెప్పి ఎందుకే నీకు సర్ప్రైజ్ మన శ్రీప్రియ తెలుసా? శ్రీప్రియ నాకేం తెలియదురా. అప్పుడు అది నేను తిరిగిన పార్కులు బీచ్లు సినిమా థియేటర్లు అబ్బో ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పడం ఏంట్రా, అది అందరూ తెలిసిన విషయం కదా. శ్రీప్రియ నేను బాగా బాగా అంటే ఏంట్రా? బాగా అంటే ఏంట్రా, ఇంకో చిన్నపిల్లడితో దాన్ని పెళ్లి చేసుకున్నాడు తొందర టెన్షన్ పడిపోతున్నావు. దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఏమైందండి నరేష్? కట్లో నలక ఫ్రెండ్ నువ్వు చెప్పిందంత అబద్ధమే కదా? అబద్ధమే అనుకో, ఎవరికి చెప్పదు ఓకేనా? ఆ విషయం ఎవరికి తెలీదు. ఏంట్రా ఈసారి నలక ఎగబడింది? ఈ కట్లో నుండి ఈ కట్లోకి వచ్చిందిరా నలక. ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు? ఏమి లేదు. ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పింది అబద్ధమే కదా? అబద్ధమే అనుకో, బట్ ఎవరికి చెప్పదు, ఇది నిజం. అర్థమైందా? శ్రీప్రియ నేను బాగా మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా? అరే మనం కోక్ కొనుక్కొని తాగుతాం, తాగిన టిండి ఖాళీ అయిపోతుంది కదా, అది పడేస్తాను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. పడేస్తాం అంటే ఈడు పడేసిందని నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానా? నువ్వేంట్రా ఈ గెటప్ లో? తోడు పెళ్లి కూడా గెటప్ వేస్తున్నాను మా ఇంట్లో, అందుకని. అవునా? అంతే కదా. వెళ్ళిపోతున్నాం ఏంటి, ఉండొచ్చు కదా. ఏమీ లేదు, వీడికి నా పెళ్లి ఉందని విషయం అస్సలు తెలియకూడదు. వచ్చానంటే గబ్బు చేస్తాడు. అరే బాయ్ రా ఫ్రెండ్. కాదురా, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పేవాటే ఇరుగుద్ది. ఇంతకీ పెళ్లి కొడుకుని పెళ్లికి ఎలా ఒప్పించావు? నేను బాపు బొమ్మ అని చెప్పావా, కుందన బొమ్మ అని చెప్పావా, బుట్ట బొమ్మ అని చెప్పావా? ఉన్నమ్మా అంత పెద్ద డైలాగ్ చెప్తారా? నా కూతురు అన్నాడు పెళ్లికి ఓకే అన్నాడు. అమ్మా అత్తగారి ఇంటికి వెళ్ళాక ధైర్యంగా ఉండాలి. ధైర్యమా? ఎంత ధైర్యంగా ఉండాలి? మన ఇద్దరికి రైటర్ రాసినప్పుడు డైరెక్టర్ ధైర్యంగా ఉన్నాడు కదా, అంత ధైర్యంగా ఉండాలి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కొడుకేడి? మామయ్య బ్లెస్ మీ, ఆశీర్వాదం. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో హలో. అరే నరేష్, నువ్వు చెప్పదు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం ఊరంతా అనుకుంటున్నారు నీకు పెళ్ళాడు కదా. వచ్చేస్తున్నా. వీడు వచ్చేస్తున్నాడు, నేను అర్జెంట్ గా తాచేయాలి. ఇదిగో పాప, నువ్వు వంగు. నేను చెప్పేదాకా ముసుగు తీయద్దు, ఓకేనా? అల్లుడికి అన్ని నా బుద్ధులే. ఎరా నరేష్, ఏంట్రా సడన్ గా పెళ్లి చెప్పలేదు వచ్చి కూడా? ఎవరు అమ్మాయి? పెళ్లి కూతురు. ముసుగేసిందేంటి? అలా ఆచారం. పేరేంటి? అంటే ఇంకా పెట్టలే. అదేంటి? పెళ్ళైన తర్వాత మొగుడే పెట్టాలంటే ఇలా ఆచారం ప్రకారం. పెళ్ళైన తర్వాత నువ్వు పేరు కూడా పెట్టాలి. ఎందుకే కట్నం ఏం పెట్టారు? అల్లుడి తగ్గట్టే పెట్టారు. అదేం పెట్టలేదు మాట. ఏమనుకుంటున్నా నా గురించి? మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి, రాత్రి 12 గంటలకి పడుకుండిపోతా. లేదు, ఫ్లైట్ ఎక్కుతాము. నెక్స్ట్ డే థాయిలాండ్ లో దిగి, ఫస్ట్ డే అక్కడ, సెకండ్ డే అటు మలేషియా, థర్డ్ నైట్ భూమి మీద కాదు మరి గాల్లో. 4వ రోజు ఎక్కడ ఉంటాడో తెలుసా? కోర్టులో ఉంటావు. ఎందుకు? అమ్మాయి నీ గురించి మొత్తం తెలిసిపోతే కేసు పెడతా తర్వాత, ఇది నాకు వద్దని.
దీన్ని ఎలాగైనా ఇక్కడ నుండి పంపించాలి, లేదంటే పెళ్లి కూతురు మీద వీడి కళ్ళు పడకూడదు. వీడి కళ్ళు వేరే వాళ్ళ మీద పడాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపి, వాళ్ళు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ లో వీడు మునిగిపోతాడు, నా పెళ్లి అయిపోద్ది. మామయ్య మన పెళ్లికి శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిపిద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. పక్కా పక్కా అయితే పిలిపించాడు. టింగ్ టింగ్ టింగ్. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా మనల్ని ఎవరు పిలిచారు? మేడం 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 నేనే. ఎవరు పిలిచారు? ఇక్కడ మేడం కింద. ఇవాళ నా పెళ్లి మేడం, మీరు ఈవెంట్ చేయాలి. ఆఫ్ కోర్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమైనా చేస్తుంది. మేడం ఒక్కసారి ఇలా రండి. మేడం వాడు నా ఫ్రెండ్, నా పెళ్లి ఎడగొట్టాలని ట్రై చేస్తున్నాడు. మీరే ఎలాగైనా వాడు నా పిల్లని చూడకుండా మీరే చేయాలి. అదేంటి చూస్తే ఏమవుతుంది? నా పిల్లం వాడితో వెళ్ళిపోద్ది మేడం. సర్లే టెన్షన్ తీసుకోకు, మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాం. దృష్టి మొత్తం ఎంటర్టైన్మెంట్ మీదనే ఉండాలి. ఓకే. నా పిల్లం వైపు ఉండకూడదు. పాపం వీడిని చూస్తే జాలేస్తుంది రష్మి. గట్టిగానే ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ ఈ రోజు. గట్టిగా ఇస్తాం. పదండి. ఏంటండి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చారట, ఎంటర్టైన్మెంట్ చేస్తారట? నీకేం తెలుసురా? పిల్ల బచ్చగాడివి అంటే మాట్లాడుకుంటున్నాం కదా. కాదురా, అమ్మాయి చాలా మంచి రికార్డ్. గుంట బచ్చ నీకు సిపి గురించి చెప్పాలి. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? మాకేనా అమ్మాయిని చూపించండి. మేడం అక్కడ ఉంది, ఆమెకు ముసుకేస్తుంది. ఆ ముసుగు మాత్రం తీయనియొద్దు. నేను కూడా తీయకూడదా? మీరు కూడా తీయకూడదు. ఓహో అంత అందగత్తా. మనం మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆయన ఆ అమ్మాయిని చూడకుండా చూసుకోవాలి. మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. రైట్ రష్మి. ఎస్. సర్లే ఏంటి ఇంతకి మీరు ఒకరే ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయండి. పిలిపిస్తాను. హలో ఫ్యామిలీ. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. ఏరా ఏంటి సంగతులు? ఏం చుట్టాలా? ఏం చూస్తున్నావు? ఎవరి అమ్మాయి నాకన్నా పెద్ద ముసుగేశారు. నీకు అప్పుడు ఇంకా పెద్ద ముసుగేస్తారు కదా. అన్నా ఇప్పటికిప్పుడు నేను కావ్యం లేపుకుపోతే ఎలా ఉంటది? ఆదిగడికి టెన్షన్ పోద్దురా, వదిలేసే బెస్ట్. తీసుకెళ్ళిపో. రాంప్రసాద్, నాకు ప్రేమలో కొంచెం టిప్స్ కావాలి. శ్రీదేవి మానే. రాఘవ్ గారు పెళ్లి అవుతుంది, పెళ్లికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేను పెళ్లికి చెప్పను, పెళ్లి తర్వాత దానికి చెప్తాను. ఏంటే సిగ్గుపడుతున్నావేంటి? పెళ్లి చేసుకోవు నువ్వు? అప్పుడే పెళ్ళేంటి? నేను తోడు పెళ్లి కూతురుగా ఉందామని వచ్చాను. తోడు పిల్లలా ఉన్నావు, నువ్వు తోడు పెళ్లి కూతురు ఏంటి? నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నారా? థ్యాంక్ యూ. మెట్లు కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టుకోలేదు. ఆ కాలు అక్కడ ఆ మెట్లు బాగున్నాయి అంట. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బెస్టా, మ్యారేజ్ చేసుకుని లవ్ చేస్తే బెస్టా? లవ్ ఒకళ్ళు చేసి మ్యారేజ్ వేరే వాళ్ళు చేసుకుంటే బెస్ట్ రా. అరే నరేష్, ఏంటి? నీ పెళ్లికి వస్తుంటే అక్కడ తాగి పెద్ద పెంట చేస్తున్నాడు ఒకడు. నాన్నగారికి చెప్పు. నాన్నగారు చేసేది. గిఫ్ట్లు తెచ్చాను రా. గిఫ్ట్? పెళ్లికేంట్రా ఈ గిఫ్ట్ తెచ్చావు? పెళ్లికి కాదురా, శోభనానికి. తాడు గడంతో పోతే ఇలా ఏసీ లాగు. ఇదే నీ జీవితాన్ని మార్చేది. మీ ఆవిడ ఏమడిగినా ఇందులో చూపించు. ఇది ఎంత యూజ్ తెలుసా? ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది ఏ రోజైతే పోతుందో మీ ఆవిడ పోద్ది. ఇంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? అందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఓకే. ఇలే కదా మొహం చూడకూడదు. వీళ్ళు చూడొచ్చు కానీ ఈడు మాత్రం చూడకూడదు. ఏంట్రా మాడుకుంటున్నారు? ఏమీ లేదు, నీకు అన్ని కావాలరా పిల్ల బచ్చనాయరా. మీ ఆవిడ మొహం చూపించరా? నేను చూపియా. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? అందరికి అన్ని చూపిస్తాం పదండి.
ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మా నరేష్ పెళ్లికి కొంతమంది అతిథులు వస్తున్నారు. వెల్కమ్ సుహాస్ గారు, వెల్కమ్ సీనా, వెల్కమ్ గౌరీ అండ్ వెల్కమ్ ప్రశాంత్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో సుహాస్ గారు, సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నా. జనరల్ గా మీ పర్సనాలిటీ ఇంత షై గానే ఉంటుందా? అంటే ఇలాంటి ప్లేస్ లో సుహాస్, ఈ షో అంతా నువ్వు రష్మి కలిపి ఇద్దరు యాంకరింగ్ చేయాలని చూసి కోరుకుంటున్నాను. నేను చేయలేనండి. అమ్మాయి కూడా ఏం చేయదండి బాబు. నేను ఒక లింక్ చెప్తా, అది మీరు చెప్పండి. బ్రాండ్ పేర్లు వరుసగా చదవటం రా. అమ్మాయి కూడా చదవదు, చెవులో చెప్తా. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అలా సరిపోద్ది. హాయ్ ఎవ్రీబడి, అవసరం లేదు. ఏ నిజం చెప్పు, నువ్వు ఈ షోకి అవసరమా? లేదు. మరి వరకే వాళ్ళు పెట్టారు. సో మీరు కూడా ఈ ఎపిసోడ్ ని మాతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓన్లీ మీరు ముగ్గురు మీరు ఇక్కడే ఉండండి. సుహాస్ గారు, ఈ సెగ్మెంట్ కి లింక్ మీరే చెప్పాలి. అంతాక్షరి ఆడదాం. జనరల్ గా అంతాక్షరి ఏంటి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, బాయ్స్ ఇటువైపు రండి, గర్ల్స్ అటువైపు వెళ్ళండి. నేను రామ్ ప్రసాద్ అన్నోళ్ళ వైపు ఉంటాను. నన్ను బాయ్స్ ఏనన్నా సపోర్ట్. అబ్బాయిలందరూ ఇటు, అమ్మాయిలందరూ ఇటు వచ్చినాం. నార్మల్ అంతాక్షరి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆడదాం. కొత్తగా అంటున్నారు, ఎలా? ఒక అబ్బాయిని తీసుకొచ్చాను, రండి. ఆయన విజిలేస్తారండి, ఫస్ట్ ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మార్క్. ఓకే డన్, పాట పాడండి. పంచదార బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పువ్వు పైన నిన్ను తాగేంది. మీరు పంచదార పాడిచారు తప్ప అతను ఏం చెప్పారు? విజిల్ ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ పద నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, వాళ్ళకి పాయింట్ ఇవ్వాలా వద్దా? రోహిణి గారు. ఓకే 1.2 లేడీస్. మీ జెంట్స్ వాళ్ళు కొంచెం బోని చేస్తే చేస్తారు. ఏ తీగ పువ్వును అనే పాట కరెక్ట్ లేడీస్ 2 పాయింట్స్. బాయ్స్ 0 పాయింట్స్. ఏంటి సుహాస్ గారు, మీ బాయ్స్ ఆడట్లేదు, జీరోలో ఉన్నారు. ఆడతారండి. ఏంటి మీరు జీరోకి చప్పట్లు కొడుతున్నారు? ఏం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి, అన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. థర్డ్ సాంగ్ రెడీ. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిన్ని అందగల్లెలి చూడ జాబిల్లి వచ్చింది. గట్టిగా చెప్పండి, మీ బాయ్స్ గెలిచారు. మా బాయ్స్ గెలిచారు 1 పాయింట్. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది. ఓకే ఫోర్త్ సాంగ్. తెలుసా మనసా చెప్పేశారండి. మనసా ఇది ఏ నాటే. ఎస్, మా బాయ్స్ గెలిచారు 2-all అండి. అయినా మేం చెప్పాం ఫస్ట్, సుహాస్ గారు తెలుసా అన్నారు, అప్పుడు మీరు పాడారు. మీకు 2 పాయింట్లు, మాకు 2 ఆడతారా? గేమ్ ఆపేద్దాం, మీ ఇష్టం చెప్పండి. మీ వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నారు సుహాస్ గారు, కంట్రోల్ లో పెట్టుకోండి మీ బాయ్స్ ని. వాళ్ళ ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నందుకు నేను వాకౌట్ చేస్తున్నాను. షో అవ్వలేదు, ఇంకా షో అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న రూల్ పెడుతున్నాము. ఆ అబ్బాయి విసిలేసి ఆపిన తర్వాత నేను 3, 2, 1 అంటాను, దాని తర్వాతే ఆన్సర్ చెప్పాలి. ఆల్సో ఎవరు స్టేజ్ మీదకి రాకూడదు, ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని ఉండాలి. చెప్పు. ఆ అబ్బాయి విజిలేస్తుంటే రోహిణి తనకి లైన్ వేస్తుందని ఫీల్ అవుతుంది, ముందు అది మానే ఫస్ట్. పాడండి. ఎండల్లో భోగి మంటలు, భోగి మంటలు. చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. 3, 2, 1 అనగానే మేము చెప్పాం అంతే. 3, 2, 1 మీకు చూపించా. వాళ్ళకి ఇప్పుడు గోడేకులో రాలేదు, కూర్చో. ఎందుకు
ఆడికి హెల్త్ పోలాడు, ఆడు సరదాగా వచ్చి కూర్చున్నాడు కదా. విన్నర్ ఎవరంటే అది ఫస్ట్ ఎందుకు అని చెప్తా. ఆయన విసిల్ ఎక్కడి నుంచి పాడారో ఆ పదాలు పట్టుకొని కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది అమ్మాయిలు. రే నువ్వు బాగా ఉన్నారా నీకు నాకు రామ్ ప్రసాద్ గారి మీద నమ్మకం లేదు. మీరు ఏ సాంగ్ అయితే విసిల్ వేయబోతున్నారో ముందుగానే రష్మికి చెప్పండి. ఎందుకంటే మీరు విసిలేసి మేము కనిపెట్టిన తర్వాత ఈ సాంగ్ కాదంటారు. నేను విసిలేసే పాట రష్మికి కూడా తెలియదు ఇప్పటికి. అది అర్థం అవ్వకపోతే నా తప్పు, పాడకపోతే ఆల్ ది మిస్టేక్. నువ్వు వస్తావని నేను మీకు ఇంకో ఇంటి కూడా ఇస్తాను, చిరంజీవి గారి సాంగ్ ఇది. నువ్వు లుంగి ఏయ్ రామ్ ప్రసాద్ గారు సరిగ్గా విసిల్ చేయలేకపోతున్నారు. సరే నీకు అర్థం లేదు కదా, నేను చెప్పిన పాట ప్లే చేయి. ఇది స్టార్టింగ్ మీరు రాకపోతే అడుగు నన్ను. చెప్పనా? ఇంద్ర సినిమాలో దాయిదాంలోని బాబాయ్ ఇప్పుడు మీ వంతు, కమాన్. గేమ్ కావట్లేదు, ఇందాక ఆపేసాం. అసలు నీది కనిపెట్టాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. బాయ్స్ మీ ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ వల్ల మీరు ఓడిపోయారు, అమ్మాయిలు మీరు గెలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన మ్యూజికల్ గేమ్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, సుహాస్ గారు ఆయన అయితే అక్కడ నిలబడి ఏం రియాక్ట్ అవ్వాలో ఆయనకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మధ్యలో రోహిణి గారు వచ్చినప్పుడల్లా ఆయన ఒక 2 అడుగులు వెనకెళ్ళిపోతుంది. కానీ చుల్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిల్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నా పరువు తీసినందుకు. ఏ నరేష్ ఇట్రా రా ఫాస్ట్ కరా. డైవర్ట్ చేయడానికి అన్ని మేమే చెయ్యాలి, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. ఆయన డైవర్ట్ చేయడానికి ఒక సింగింగ్ సెగ్మెంట్ పెట్టిస్తా. సర్లే వెళ్ళి డైవర్ట్ చేయి. పాటింటావా? ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ సింగింగ్ సెగ్మెంట్. ఎంజాయ్. సరే మామగరే ససనిదా పస సరే మామగరే ససనిదా పస రమతనిదా పసనిదా పమగ పవరే యమహానగరి కలకత్తా పురి నమహోగిని హౌరావారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికను మరి యమహానగరి కలకత్తా పురి నమహోగిని హౌరావారధి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన తుమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దన కమ్మ చేతిని తాకొద్దంటే చెందుకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
చూస్తూ ఉంటే కన్నుల రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఇప్పుడు ముందుండే నేను, నీ వెనక ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకే తననే ఉంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, నిజమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. That was a mind-blowing performance, Dheeraj. యమహానగరి కలకత్తా పూరి. So, ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్? ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారు ధీరజ్ మీరు, అండ్ యూర్ ఎంజాయింగ్ వాట్ యూర్ డూయింగ్, దట్స్ వాట్ ద స్పెషాలిటీ. చాలా చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది ధీరజ్ మీకు. మ్యామ్ 2018 పాడుతా తీయగా విన్నర్. కాలు సార్ చాలా 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 ఫేవరెట్ అబ్బాయి అన్నమాట. అంత మహోన్నతమైన ఒక మనిషి దగ్గర నుంచి మీకు ఆశీస్సులు అందాక ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? సో ధీరజ్ ఫస్ట్ టైం వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఇంత హడావిడి మధ్యలో మీలాంటి మంచిగా స్టేబుల్ గా ఉన్న పర్ఫార్మ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? మా అమ్మ ఎప్పటి నుంచో కోరిక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్క పాటైనా పాడాలని. ఈ రోజు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈటీవీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ ధీరజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్, వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మ ప్రియా, చెప్పమ్మా. పొలానికి వెళ్ళి ఆకుకూరలు తీసుకురా. వానా వానా వల్లప్ప తిరుగుదాం
తీసుకురమ్మంటే ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? చిందులు నిన్ను. అమ్మమ్మ వద్దమ్మమ్మ, అమ్మమ్మ అరే ఆగు, నేను చెప్పేది. అరే అమ్మమ్మ వద్దు, కొట్టకే. అరే అమ్మమ్మ. హే ఆగు, ఎప్పుడు వర్షమేనా? కొత్తగా ఏం ట్రై చేయవా? నాకు జల్లు కావాలి. నీకు జల్లు కావాలంటే నాకు థ్రిల్ కావాలి. ఓకే ఓకే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. మురుకులు పరుగులు, మురుకు వయసు దుడుకుతన మురిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. గారు ఎలా అనిపించింది మా సత్య అండ్ శ్రీప్రియ పర్ఫార్మెన్స్? ఫస్ట్ సత్య బాగా చేశారు. సత్య అండ్ శ్రీప్రియ జింక పిల్లలాగా గెంతులేశారు మీరు. డాన్స్ చేయలేదా? డాన్స్ చేయలేదా? క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ సాంగ్ మొత్తం మీరు గెంతులు వేస్తూనే ఉన్నారు. అంత బ్యూటిఫుల్ గా దాంతో జెల్ అయిపోయారు మీరు. నాకు చాలా నచ్చింది. హూ ఇస్ ద మాస్టర్? మైకల్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ తో మైకల్ మాస్టర్ వచ్చి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు యాజ్ అ కొరియోగ్రఫర్. వెల్కమ్ టు ఈటీవీ ఫ్యామిలీ. అలాగే నా డాన్సర్స్ నిజంగా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అన్న సెలవుగానే నిజంగా అందరూ వచ్చారన్న. ఒక్కసారి Michael Master, and thank you so much to the entire team. Thank you Satya, thank you Shripriya, thank you. ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంతమంది చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు? పార్టీ లేదా? బ్యాచిలర్ పార్టీ? పార్టీ ఇస్తే నా పిల్లానికి గుడ్డు కాబట్టి సరే పార్టీ పార్టీ పార్టీ. ఎక్కడ? అక్కడ అరేంజ్ చేశారు. అన్నా నాకు కూల్ బీర్ కావాలన్నా. కూల్ బీర్ కావాలా? ఇగో అన్న. అదేంటి అది డీజే బాక్స్ కదా? ఫ్రంట్ డీజే, బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్. ఇది మరి సౌండ్ రాదా? వచ్చిందా? ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? రాంప్రసాద్ రాత అయితే ఏమవుద్దిరా? ఇలాగే అవుతుంది. ఇంతకు ముందు రాంప్రసాద్ అన్న అనేవాడు, ఇప్పుడు రా అంటున్నావు చూసావా? రాఘవ గారు మీరు మాకు సీనియర్ కాబట్టి మా వాడికి పెళ్లి అయితే వైఫ్ తో కాపురాలు ఉంటుంది, మీరు చెప్పండి సార్. చిచ్చి వద్దా చేసుకోడు అసలు. ఎందుకు? ఎవరన్నా చేసుకుంటే వెళ్ళి చూడాలనిపిస్తా. ఎందుకని చదువుతాను? నీకు అర్థం లేదా? పెళ్లి అయితే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో రాఘవర్లో అయిపోతావు. భాస్కర్ అన్నా, అసలు పెళ్లి చేసుకోవచ్చా లేదు చెప్పు. పెళ్లి చేసుకోకూడదు. మరి 4 ఎందుకు చేసుకున్నావు? 4 అయితే చేసుకోవచ్చు, 1 అయితే చేసుకోకూడదు. ఏరా నరేష్, నీ పెళ్లి కాకముందే నీ కాబోయే మామతో మందు కొడుతున్నావు అంటే ఆడి ఎంత ఏదో. నీ పెళ్లి కాకముందే తాగుతున్నాడంటే నువ్వెంత ఏదవో. అరే నరేష్, మీ నాన్నకి పెళ్లి అవ్వలేదు, మీ నాన్నకి నువ్వు పుట్టలేదు. ఇదే పార్టీ? బ్యాచిలర్ పార్టీ. ఆడి ఫ్యామిలీ కదా, మరి బ్యాచిలర్ పార్టీ తాగుతున్నాడు మీ నాన్న. నరేష్ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారా? తోడు కావాలంటే ప్యాకెట్ పాలు తెచ్చుకో, ఎంత పెరిగేసుకుంటే తోడైపోద్ది. దానికి పెళ్లి ఎందుకురా? పెరుగులో తోడు పాలలో తోడు కాదురా, జీవితంలో తోడు. నువ్వు చేసుకుంటే దానికి నువ్వు పెరుగులో తోడే.
నరేష్ ఇంత పార్టీ ఇచ్చు ఆ పార్టీలో కక్కేస్తున్నాడు రా మొత్తం అంతా. చెప్పరా అరే కక్కేది నాన్నగారేరా. భాస్కర్ అన్న నా బీరు పొంగింది. నువ్వు వచ్చాక స్కిట్ అన్నా పెళ్ళైనాక నా పెళ్ళం నన్నే చూడాలి ఎవరిని చూడొద్దంటే ఏం చేయాలన్నా? నీకన్నా దరిద్రం ఎందుకు చేసుకోరా? నువ్వు దానికది చూడవు, అది నీకది చూడదు. ఏంటన్నా ఎంత తాగినా ఎక్కట్లేదు? నీళ్ళు తాగితే ఎక్కదరా, అది వాటర్. నాకు మంది ఎక్కాలన్నా. పైన పెట్టుకు ఎక్కిందా? అన్న నాకు ఒక డౌట్, ఇంత తాగుబోతు సెగ్మెంట్ పెట్టారు, ఒక్క డైలాగ్ చెప్పలేదు. ఆయనకి తాగుబోతు రమేష్ అని పేరు ఎలా వచ్చిందన్న? అరే తాగుబోతాడు ఎవడు మాట్లాడు, తాగుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. అరే నరేష్ మన తాగిన ఖాళీ బోట్లన్నీ ఎవడు ఆఫ్ రేట్ గా అమ్మేస్తున్నాడు రా. నాన్నగారు చెప్పరా. అమ్మేది నాన్నగారా. అరే పెళ్ళెందుకు చేసుకుంటున్నారా? వస్తుంది. మందు తాగితే ఏమొస్తుంది రా? మరి ఆ మాత్రం దానికి పెళ్ళెందుకురా? మీరెవ్వరికి తెలియట్లేదు, హనుమంతుడు ముందు కుప్పిగింతలా అసలు ఈ తాగుబోతు పెట్టిందే ద గ్రేట్ నంది అవార్డు అయితే తాగుబోతు రమేష్ కి. అసలు ఇప్పుడు తాగుబోతు చెప్పేసుకుంటే ఎలా ఉంటుంది? అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. అరే అల్లుడు రారా, అరే అల్లుడు చల్లరా. జీవితంలో పెళ్లి చేసుకుంటే ఎందుకని ఇంత మంది అడిగినావు గాని నన్ను అడిగినావా? సరే మామ, ఎందుకు చేసుకోవాలి పెళ్లి? చేసుకోకూడదు. నన్ను అడిగినావా? దగ్గర రాకు మామ. పెళ్లి చేసుకోవద్దురా. ఎందుకు? అనుభవంతో చెప్తున్నా అంతే. అనుభవంతో చెప్తున్నారు, అనుభవించి చెప్తున్నారా? అనుభవించిన అనుభవంతో చెప్తున్నా. నీకోసం గిఫ్ట్ అరే నరేష్ ఆడెవడు ఫ్రిడ్జ్ డోర్ తీసి పాస్ పోసేసాడు రా మొదలైపోయి. నాన్నగారు చెప్పు. అరే పోసిందే నాన్నగారా. అరే పార్టీ పెట్టావు, డాన్స్ ఏది? పార్టీ పెట్టావా? అరే నాకు టికెట్ ఎవరా, టికెట్ ఎవరా? రే మందు పెట్టావు, డీజే ఇది. చెప్పుతో కొడతా దిగిపోద్ది. యు వాంట్ మ్యూజిక్? ఏ మ్యూజిక్? అరే నరేష్, అరే మీ నాన్న కారం వేసాడు రా. అదే పల్సర్ బైక్ మీద రాబాబు అందంట, కారం పల్సర్ బైక్ కొన్నాడు రా. మావాడు ఏంటి ఫేస్ కూడా చూపించట్లేదు పెళ్లి కూతురుది? ఓ ఫోటో షూట్ పెట్టిస్తే ఎదిరిపోద్దాం. అరే నరేష్ మంచి ఫోటో షూట్ పెట్టదా, ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టిద్దాం గానీ. ఆల్రెడీ వచ్చారు, కెమెరామెన్ వచ్చారు మనకి. నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చారా? చెప్పించండి రా గిఫ్ట్. వద్దనిపిస్తుంది నాకు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కంపల్సరీగా ఉండాలి. నరేష్ పెళ్ళన్నాక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలి కదా. సరే మన ఇద్దరం సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను. వెడ్డింగే మేనేజ్ చేస్తున్నా, ప్రీ వెడ్డింగ్ చేయలేవారా? మరి మన నరేష్ పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరుగుతుందో చూద్దామా? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలియా feel my love. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా feel my love. నమస్కారం నరేష్ గారు. హైదరాబాద్ లో ఒక నిమిషం. హలో ఓకే, వెదర్ బాగుందంట. హైదరాబాద్ లోనే #1 ప్రీ వెడ్డింగ్ షూట్. ఓకే ఓకే ఓకే. దిస్ ఈజ్ అవర్ టచ్ బాయ్. చూసుకోండి. ఓకే ఓకే బేబ్స్ ఒకసారి చూసుకో. మీది ఐబ్రోస్ కొంచెం నేను చెప్తా. అందిద్దా అందిద్దా? ఐబ్రోస్ అందుకోండి. మీరు అంకండి పైన, మీరు అంకండి పైన. అంత కష్టం ఎందుకు, ఇలా అంటే సరిపోయా. నా వైపు కాబోయే వైపు. ప్రీ వెడ్డింగ్ షూట్ రేపు ఎవడైనా చూసి చండాలంగా చేస్తే ఎవరికి చెడ్డ పేరు. ఫస్ట్ ఏ పోస్ట్ పెట్టమంటారు? యాక్చువల్ గా ఫస్ట్ ఏంటంటే అమ్మాయి ఇలా వస్తుంది, మీరు అలా పట్టుకుని అలా పైకి లేపాలి. అని లేపడం కాకుండా మామూలుగా కింద ఏదైనా చేసేది. అరే నరేష్
ఎట్లా ఫోటో షూట్ అయిందా? అవుతుందిరా. ఫోటో షూట్ కూడా ముసుగేసావేంట్రా? అంటే లోపల తీస్తాను. ఎలా చెప్పు సరే. మోకాల మీద ఉండమ్మా, ఇలా చూస్తాం. వెంటనే కెమెరా లోపల పెట్టేస్తారు. నేను లోపల రావచ్చు? వద్దు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరైనా చేసుకుంటారు సార్. డిఫరెంట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, అమ్మాయి ఇలా నడుచుకుంటూ వస్తుంది, ఇలా కాలు జారి ఇలా పడుతుంటే మీరు నడుము మీద ఇలా పట్టుకొని ఆ పొజిషన్ ఉంటుంది సార్. యాక్షన్ సార్. ఆగు ఏంటది మోషన్స్ అవుతున్నాయి ఇలా అనుకోండి. అరే సార్ చేసి చూపించరా. యాక్షన్. అలాగే చూస్తుండు. అబ్బా అలాగుండు. ఈ యాంగిల్ చాలా బాగుంది. ఒకసారి ఈ డ్రోన్ మీరు పట్టుకోండి. అరే ఆ పొజిషన్ సారీ చాలా బాగుంది. రెడీ సార్. డ్రోన్ పట్టుకోవడం పెట్టి దింపడ్రా. సార్ అరే నరేష్ ఎంతవరకు వచ్చింది ఫోటో షూట్? అవుతుంది. ఒకసారి ఫేస్ చూస్తారా? చూడకపోతే చస్తావా? కాదురా నీకేంట్రా పిల్ల పచ్చనాయాలా? లాస్ట్ పిక్ ఇద్దరిది క్లోజ్ లో ఫేస్ టు ఫేస్ అంటుకోవాలి. అంతే కదా. రెడీ యాక్షన్. ఎక్కడ ముఖం తీసుకెళ్ళి ఇక్కడ రావాలి నీ ముఖం. అందదా? డ్రోన్ తగిలిచ్చు. ఎవడన్నా లేపొచ్చు కదా. ఓకేనండి. ఏం చేస్తున్నారండి సార్? అలా ఉన్నాను, లో యాంగిల్ లో చేస్తున్నాను. రెడీ సార్. ఏమైంది సార్? మీరు అదే చెప్తున్నాను ఏమీ లేదని. మీరే ఎనకుండా పెట్రో షూట్ ప్రీ వెడ్డింగ్ అన్నారు. వచ్చేప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయ్యేలాగుంది సార్. ఇందులో ఒక లాస్ట్ పిక్చర్స్ పడింది సార్. ఇది ఒక్కటి నాకు ఇచ్చేయి. ఓకే మా పేమెంట్ ఇచ్చేయండి సార్. పంపిస్తా. అరే నరేష్ నువ్వు పుస్తేసుకో. ఏదిరా సరే. వెజిటేబుల్ షూట్ చేశారేంటి? ఇంద్రజ గారు ఏమంటారు? చాలా బాగుంది. సో ఇంద్రజ గారు మన నరేష్ పెళ్లి కావాలని మొత్తంగా అందరినీ డైవర్ట్ చేసుకుంటూ ఆమె ఫేస్ ఎవ్వరికి చూడనివ్వకుండా మొత్తం అరేంజ్ చేసాము. మొత్తం అందరినీ ఎంటర్టైన్ చేసి బిజీ చేసాము. ఇంద్రజ మ్యామ్ ముహూర్తంకి టైం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ వచ్చేయండి. నరేష్ నువ్వు చెప్పిన ముహూర్తం టైం అయితే వచ్చేసింది. రా వచ్చి దండలు మార్చేసుకో. నువ్వు కూడా రా. చూసావా నీ పెళ్లి జరిగిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ముహూర్తం దాటేలోపు దండలు మార్చుకోండి. ఏమైంది? ఎందుకు ఏమైంది? నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకేనా ముసుకేసి తన్ను చూడకుండా చూసుకోమన్నావు? వాళ్ళిద్దరికే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను. బాగా ఆలోచించుకుని చెప్పు నరేష్. ఎస్ అండి. నా కుటుంబం మొత్తం ముందు చెప్తాను. ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి రండి. ఏమైందిరా? నేను ఈ పెళ్లి చేసుకోవడం తలుచుకోండి. నన్ను ఎవరు ఫోర్స్ చేయకండి. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎలా రా ప్రసాద్? అయిపోయింది పెళ్లి. ఎలా రా? మొత్తం కూడా దాటిపోతుంది. ఫస్ట్ నైట్ అన్నా ఈ పెళ్లి నేను చేసుకోవట్లేదు, నువ్వు చేసుకుంటున్నావు. నేను చేసుకోవడం ఏంట్రా? నువ్వే చేసుకుంటున్నావు. పిచ్చా నీ వల్ల కాకపోతే ఇన్ని ఈవెంట్లు ఇచ్చాను. నువ్వు చేసుకోకపోతే చచ్చిపోవడం ఏంట్రా? ఆయన అంత చెప్తున్నారు కదా పెళ్లి చేసుకోవడానికి మీకేంటి ఆలస్యం? ఇటు రండి. చచ్చిపోడా చెప్పు. బతుకుంటా కదా పక్క. రండి నువ్వు కూడా రామ్మా. భజంత్రీలు చూడరా నీ శిల్పి అని. నా శిల్పి ఏంట్రా? ఇంటర్లో ప్రేమించింది ఈ అమ్మాయినే కదా నువ్వు. నేను చెప్పిన స్టోరీ ఇది కాదు, ఇంటర్లో కాదు 10th లో చెప్పా కదా. సీప్రే ఒక అమ్మాయి ఉండేది వెనకీదిలో. ఆ సీప్రే గురించి చెప్పాను నేను. మీరు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి కాదా? ఈ అమ్మాయికి మనకి సంబంధం ఫస్ట్ టైం చూడడం బాగుంది. పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంకేం చేసుకుంటా? నేను చేసేసుకున్నాగా. కోకు తిన్నావు చెప్పన్నావు. అదంతా అమ్మాయి గురించి. బాధపడకరా. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నేను చేసుకుని ఉంటే అది ఏడ్చేది. దొరక ఒక్కదాన్ని ఈడిగిచ్చేసావు.
ఏది జరిగినంత మంచిగా జరుగుతుంది. ఎవరు మంచిగా అన్నది క్వశ్చన్. అరే నరేష్, నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది చెప్పి అక్కడ పెద్ద పెంట చేస్తున్నాడు ఒకడు. మా నాన్నగారితో మాట్లాడరా. చేసింది మీ నాన్నేరా. నరేష్ థ్యాంక్స్ రా, పెళ్లి చేసావు. 12 గంటల ఫ్లైట్ ఉంది. ఫస్ట్ నైట్ థాయిలాండ్, సెకండ్ మలేషియా, తర్వాత పదండి మనం కూడా పోదాం. ఏంటి నరేష్, పెళ్లి విషయంలో తొందరపాటుతనం పనికి రాదురా. ఒక్కసారి ముసుగు తీసి చూపించేస్తుంటే అప్పుడే తెలిసిపోయేది. సో అదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్మోస్ట్ జరిగిన నరేష్ పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. వచ్చే వారం కొత్త అమ్మాయితో వస్తా. మేము కూడా మరో ఈవెంట్ తో వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.